మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఒక మట్టు మనల్ని పైకి ఎక్కించే సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసా? ఇంట్లో వాడే పెట్టాడ్రా కంట్లో పొల్ల అన్నట్లుగా బయటవారు కాదు, నీ వారే, నీకు తెలిసిన వారే ఏం చేస్తారంటే నిన్ను శత్రువుగా భావిస్తారు. ఉదాహరణ, మోషేకు వ్యతిరేకంగా మిరియాము మాట్లాడింది. దావీదు మీద తన అన్నలు లేచారు. యేసేపును తన అన్నలు కొట్టి గుంటలో పడద్రోశారు. వారు మౌనంగా ఉన్నారు, ప్రభు వైపు చూశారు. దేవుడు వారిని విడిచిపెట్టాడా? అంతకంతకి ఆశీర్వదించాడు. కాబట్టి నీవు అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. ఏది జరిగినా నీ మేలుకే, అలాగ జరుగుట కూడా దేవుని చిత్తమే అని గ్రహించి ఇంకా సంపూర్ణంగా నీవు ప్రభువును హత్తుకున్నప్పుడు నీ శత్రువుల ఎదుట దేవుడు నీ తలను పైకెత్తి అత్యున్నతమైన స్థానంలో నిలబెడతాడు.